హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, మీరు పోటీ పరీక్షలకు అభ్యర్థులైతే మాత్రం కంపల్సరిగా ఈ వీడియోని చూడండి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో నేను పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మంచి క్వశ్చన్స్ని మీకు ఎపిసోడ్ వైజ్గా ఇవ్వబోతున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్పీడ్ అండ్ స్మార్ట్గా రెండు ముక్కల్లో పోటీ పరీక్షల యొక్క అభ్యర్థులైతే పాటించవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి టిప్స్ అయితే నేను మీకు ఇవాళ తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం స్థిరంగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ బాగా పెరిగింది. కాబట్టి ఉద్యోగం సాధించాలంటే దానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అసలు ముందుగా ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు మాత్రం జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ తదితర అంశాలను రోజు చదివేలా ప్రణాళికలు అనేది వేసుకోవాలి. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ నోట్స్లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎక్కువ సార్లు చదివితే, ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత మంచిదన్నమాట. ముఖ్యంగా చాప్టర్ వారీగా ప్రాక్టీస్ టెస్టులు రాయటం, తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ టెస్టులు రాసిన తర్వాత పేపర్ల వారీగా మోడల్ టెస్టులు తప్పనిసరిగా రాస్తే చాలా మంచిది. దీనివల్ల మీ బలహీనత తెలుస్తుంది. అప్పుడే మనం బలహీనంగా ఉంటే అంశాలపై పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. చదివేటప్పుడు బిట్స్ వైజ్ కాకుండా కంటెంట్ వైజ్ చదువుకుంటే ఎక్కువ కాలం గుర్తుండటంతో పాటు ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ చదివింది ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన చేసుకుంటే బాగా గుర్తుంటుంది. పరీక్షకు ముందు రివిజన్కు తగిన సమయం కేటాయించాలి. అంతేకాకుండా వీటితో పాటు సబ్జెక్టులను కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటిక్స్ వంటి సబ్జెక్టులు ప్రిపరేషన్కు ఇది చాలా ముఖ్యం. సో కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క సింపుల్ ట్రిక్స్ కానీ మీరు పాటించినట్లయితే మీరు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు పొందటానికి చాలా దగ్గరగా ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి టిప్స్ను పాటిస్తూ, మరి ఇటువంటి టిప్స్ కోసం మరియు అనేక రకాలైనటువంటి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ కోచింగ్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.